బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో ములాఖత్ అవ్వగానే పోసాని పొలిటికల్ డ్రామాకు తెరలేపారు. గుండెలో నొప్పి అని ఒకసారి, కడుపు నొప్పి అంటూ ఇంకోసారి క్యాన్సర్ కావచ్చని మరోసారి వైద్యులను టెన్షన్ పెట్టారు. పోసాని మాటలను నమ్మిన వైద్యులు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని తేల్చారు. తనకు గుండెలో నొప్పిగా ఉందని నిన్న మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్కు మల్రెడ్డికి తెలియజేశారు. దీంతో వెంటనే పోసానిని రాజంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో స్వల్ప తేడా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ గుండెలో నొప్పిగా ఉన్నదంటే పరీక్షలు నిర్వహించారు. అంతా నార్మల్గానే ఉన్నట్లు తేల్చారు. పోసాని కిడ్నీలో చిన్న సైజు రాయి ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు. ఈ చిన్న సైజులో ఉన్న రాయి టాబ్లెట్స్తో కరిగిపోతోందని వైద్యులు తెలిపారు. ఇటీవల క్యాన్సర్ ఉందనే అనుమానంతో టెస్ట్ చేయించుకున్నానని, మళ్లీ చెకప్ చేయాలని పోసాని కోరారు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. ఇలా 3 గంటలకు పైగా పరీక్షలు నిర్వహించారు. హాస్పిటల్లో ఉంచి వైద్య సేవలు అందించాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో తిరిగి రాజంపేట సబ్ జైలుకు పోలీసులు తరలించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, కడుపు నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉందంటే పోసానిని కడప రిమ్స్కి కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడ తనకి ఏమీ ఆరోగ్య సమస్యలు లేవని కూడా తేల్చారు. పోలీసులు ఏమంటున్నారు? రైట్ రాధిక, మొత్తం మీద చూస్తుంటే పోసాని కృష్ణమురళి ఆయన ఒక పొలిటికల్ డ్రామాను అయితే క్రియేట్ చేశారు. ఏదైతే రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళి హాస్పిటల్లో ఉండి చికిత్స పొందాలి, జైల్లో ఉండకూడదు అని ఒకే ఒక లక్ష్యంతో వైసీపీ నేతల డైరెక్షన్తో ఆయన ఈ పొలిటికల్ డ్రామా ఆడాడని చెప్పి కూడా సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన 3 రోజుల క్రితం రాజంపేట జిల్లాలో రిమాండ్ ఖైదీగా వెళ్ళారు, ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం సమయంలో రకరకాల పొలిటికల్ డ్రామాలకి, అనారోగ్య సమస్యలతో పొలిటికల్ ఒక సీన్ క్రియేట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఇటు జైలు అధికారులకు, ఇటు పోలీసు అధికారులకు కూడా చెమటలు పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కడుపుల నొప్పి అని కొద్దిసేపు, తర్వాత ఛాతి నొప్పి అని కొద్దిసేపు, ఆ తర్వాత డాక్టర్లు ఏదైతే రాజంపేట ఏరియా వైద్యశాల తీసుకెళ్లి చికిత్స చేశారు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడా చెప్పారు. అయితే ఈసీజీలో స్వల్పంగా కొంత తేడా ఉన్నట్టు గమనించిన వైద్యులు వెంటనే కడప రిమ్స్కు తరలించారు. కడప రిమ్స్లో దాదాపుగా 3 గంటల పాటు అన్ని రకాల టెస్టులు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అలాగే లివర్కి సంబంధించిన టెస్టులు, అలాగే ఎకో టెస్ట్, 1 కాదు 2 కాదు, గుండె, ఛాతి, ఊపిరితిత్తులకు సంబంధించి, కిడ్నీకి సంబంధించి, అలాగే క్యాన్సర్కి సంబంధించి, అన్ని కడుపుల నొప్పికి సంబంధించి కూడా అన్ని రకాల టెస్టులకు సంబంధించిన టెస్టులు చేశారు. చివరికి ఏమీ లేదు తూచ్ అని చెప్పిన పరిస్థితి కనిపించింది. ఏదైతే నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆకే అమర్నాథ్ రెడ్డి భేటీ తర్వాత పోసాని కృష్ణమురళి ఒక్కసారిగా పొలిటికల్ డ్రామాకి తెరలేపారు. తను అనారోగ్య సమస్యతో ఉన్నానని చెప్పి వెంటనే తన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, వైద్యశాలకు తరలించాలని చెప్పి జైలు సూపరింటెండెంట్ మల్లారెడ్డికి చెప్పాడు. ఆయన వెంటనే ఏరియా వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి కడప తీసుకెళ్ళడం. చివరికి డాక్టర్లు ఎటువంటి అవసరం లేదు, నార్మల్గానే ఉన్నారు, హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అసలే లేదు, కిడ్నీలో స్వల్పంగా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి మెడిసిన్ వాడితే యూరిన్లో వెళ్ళిపోతాయని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి ఆయన తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయన నిన్న సాయంకాలం ఎప్పుడైతే రాత్రి రాజంపేట సబ్ జైలుకు తరలారో దాదాపుగా 9 గంటల సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్య లేవని చెప్పి కూడా జైలు అధికారులు కొద్దిసేపు చెప్పడం జరిగింది. 3వ రోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఉదయం 6 గంటలకి జైలు అధికారులు ఇచ్చిన టిఫిన్ని ఆయన తిన్నారు. ఆ తర్వాత పేపర్లు చదివి నార్మల్గానే ఉన్నట్లు జైలు అధికారులు అయితే ధృవీకరించారు. రాధిగా, మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన సూచనలు, డైరెక్షన్ ప్రకారమే అనారోగ్యం అనే ఒక డ్రామా ఆడి ఆ డ్రామాను బేస్ చేసుకొని జైల్లో ఉండకుండా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందాలి, తద్వారా రేపు బెయిల్ పిటిషన్ వేస్తారు కాబట్టి బెయిల్ వస్తే బయటికి వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోసాని కృష్ణమురళి నిజంగానే నొప్పితో బాధపడుతూ చెప్పాడా, లేకపోతే వైసీపీ నేతల డైరెక్షన్తో ఈ రకంగా చేశారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి రాజంపేట సిఐ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళి
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ నిన్న మొత్తం కూడా ఒక రకమైన డ్రామాని దాదాపుగా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అంటే 5 గంటల పాటు ఇటు పోలీస్ అధికారులని, జైలు సిబ్బందిని, ఇటు పొలిటికల్ లీడర్ని అందరినీ ఒక రకమైన టెన్షన్ వాతావరణానికి గురి చేసి సినిమా సెట్టింగ్ అంటే సినిమా తయారీ మాదిరిగా కూడా చేసిన పరిస్థితి కనిపించింది. చివరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పి వైద్యులు చెప్పడంతో ఇటు పోలీసులు అటు జైలు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రాధిక, థ్యాంక్ యూ శివ.